నా పేరు సాయి కిషోర్. నేను ధాన్ ఫౌండేషన్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. అధికారిక లెక్కల ప్రకారం ఈ సుందర మహానగరమైనటువంటి విశాఖపట్నంలో 60,000 మహిళలు ఉన్నారు. ఇక్కడ 60,000 మహిళలు పూర్తిగా పేదలోని అధికారిక లెక్కల ప్రకారం ఉంది. కానీ 60,000 కుటుంబాలకు మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేసినట్లయితే ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇతర సంస్థలు కానీ ఏం చేస్తున్నాయని చూస్తే నిండు సున్నాని ఖచ్చితంగా చెప్పచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ రోజు విశాఖపట్నంలో దాదాపు 2,500 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఈ 2,500 పొదుపు సంఘాల్లో దాదాపు 900 పొదుపు సంఘాలు ధాన్ ఫౌండేషన్ చూస్తున్నది. ధాన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి పొదుపు సంఘాలు 900 పొదుపు సంఘాల్లో ఎన్నో కట్టుదిట్టమైనటువంటి చక్కటి పద్ధతులతో అమలు చేస్తున్నారు. ఈ ధాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి దాంట్లో 4 తరాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి సాంఘిక చైతన్యము, ఆ తర్వాత ఆర్థిక చైతన్యము, ఆ తరువాత వ్యాపారానికి సంబంధించినటువంటి ఆర్థిక స్వావలంబన తీసుకురావడము, ఆ తరువాత పౌర సమస్యల మీద దృష్టి నిలబడము. ఇలా 4 రకాల సమస్యల మీద దృష్టి నిలిపిస్తూ దాదాపు 13,000 కుటుంబాలు చైతన్యపరిచింది ధాన్ ఫౌండేషన్ ఈ రోజు విశాఖపట్నంలో. అయితే ఈ 13,000 కుటుంబాలకి ఇంకా కావాల్సినవి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్పొరేషన్ కల్పిస్తున్న సౌకర్యాలలో చాలా వరకు ఉదాహరణకి గ్యాస్ కలెక్షన్ తీసుకోండి. గ్యాస్ కలెక్షన్ ఎన్ని సంఘాలకు ఇచ్చినామా, మనం నిజంగా సీనియర్ సంఘాలకే ఇచ్చినామా, నిజంగా పేదల సంఘాలకే ఇచ్చినామా అని మనందరూ ఆలోచన చేయాలా. కేవలం ధనవంతులకి లేకపోతే బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి మనం బియ్యం రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇక్కడ పేదవాళ్ళకి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు లేవు. అలాగే అనేక రకాలైనటువంటి పారిశుద్ధ్యం చూస్తే పారిశుద్ధ్యం పరిస్థితి అట్లాగే ఉంది. ఎక్కడ చూసినా ఈగలు, దోమలు, అనేక రకాలైన సమస్యలతో వీళ్ళంతా నిత్యం బడుగు వర్గాల వాళ్ళ యొక్క ఆరోగ్యం అంతా పోవడానికి కూడా కారణం పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం. ఇక ఆరోగ్యం చెడిపోతుంది, వీళ్ళు మెడికల్ బిల్లులు పెరుగుతుంటే నిత్యం వీళ్ళకి అనేక రకాల సమస్యలతో వీళ్ళు పూర్తిగా ఆర్థికంగా చితికిపోతున్నారు. మరి ఇటువంటి సమయంలో వీళ్ళందరికీ బ్యాంకులకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ సంఘాలు ముందుకెళ్తే బ్యాంకు మేనేజర్ ఒకటే మాట అంటారు, వీళ్ళందరికీ సంతకాలు లేవు కదా, వీళ్ళకి మేము అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తాం, సంతకాలన్నీ తీసుకురండి. సంతకాలు పెట్టగలిగినటువంటి అక్షరాస్యులే ఉంటే ఈ దేశం ఏనాడో బాగుపడేది. మరి ఆ విషయాన్ని మన బ్యాంకు వాళ్ళు లేదు, గుర్తించడం లేదు. పావలా వడ్డీ అని ప్రభుత్వం ప్రకారం చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు ఇక నిజమైన పేదలకు అందుతున్నాయి? నగరంలో అందుతున్నాయా, లేకపోతే ట్రైబల్ ఏరియాలో అందుతున్నాయా, గ్రామీణ ఏరియాలో అందుతున్నాయా? మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ 900 సంఘాల్లో ఎంతవరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏ రకమైన సహకారం వచ్చింది అని వీళ్ళందరూ కూడా నిలదీసే పరిస్థితి వాళ్ళు రాకుండా ముందే చూసుకోవాలి. మరి ఈ పేదరికం కోసం మీరు దయచేసి ప్రభుత్వం వారు ఇక నేను కళ్ళు తెరవాలని నేను కోరుకుంటున్నాను.